హలో హాయ్ అండి. ఈరోజు నేను వంకాయ కర్రీ చేస్తున్నాను. చూడండి, వైలెట్ వంకాయలు సాల్ట్ వేసిన వాటర్లో పెట్టాను కట్ చేసి. ఇప్పుడు పోపు వేస్తున్నాను. పోపులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ, కరివేపాకు కొంచెం వేసి వేయిస్తున్నాను. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని, తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న వాటర్లో ఉప్పు నీళ్ళలో పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఈ పోపులో వేసుకోవాలి. చూడండి, పోపు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు వంకాయ ముక్కలు వేస్తున్నాను. చక్కగా ఈ పోపులో వేసి చక్కగా కలిసిపోయేటట్టు కలిపేసుకోవాలి. కలుపుకునేటప్పుడు వంకాయలు కట్ చేసేటప్పుడు వాటర్లో ఉప్పు వేయాలి. అండ్ కర్రీలో కూడా తాలింపులో వేయగానే సాల్ట్ వేసుకోవాలండి, లేకపోతే కండ్రెక్కుతాయి, టేస్ట్ బాగోదు. అది ఉప్పు చల్లాను. పోపులో చక్కగా కలిపేసేసి ఉప్పు చల్లేసి దాంట్లోకి తగినంత కారం కూడా వేసి కలిపి పెట్టేసేయాలి. కాసేపు అట్లాగా మూత పెట్టి మగ్గనిస్తే చక్కగా ఉడికిపోతాయి వంకాయలు. చూడండి, అట్లా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. చక్కగా కలిసిపోతుంది కారం, ఉప్పు కూడా. చూడండి ఎంత బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేస్తాను. కొత్తిమీర వేసేస్తే కర్రీ అయిపోయినట్టేనండి. చూడండి, ఈ వంకాయ కర్రీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి పక్కన పప్పు కూడా ఉంటే బాగుంటుంది. అందుకే ఈరోజు టమాటో పప్పు చేశాను. కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నేను ఇంకా ముందుకు వెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.